అమ్మా నీకు ఒంట్లో బాగాలేదు కదా, పడుకో, నేను అన్నీ చూసుకొని పడుకుంటానులే. ఖాళీ అయిపోయిన గిన్నెలన్నీ బయట పెట్టి అమ్మా. హా మిగిలిపోయిన కూరలు ఏమైనా ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టి అమ్మా. సరే. అన్ని రూమ్లలో ఫ్యాన్లు లైట్లు ఆపి అమ్మా. సరే అమ్మా. అన్నట్టు గ్యాస్ కూడా కట్టి అమ్మా, మర్చిపోకు. బయట గేటుకి తాళం వేసి. అబ్బా ఎందుకమ్మా నీకు అంత ఆతన? బాగోలేనప్పుడైనా ప్రశాంతంగా పడుకోవచ్చు కదా. నా జీవితానికి అంతోటి అదృష్టం ఒకటి ఉందా? మీకు చెప్పినా గోళ్ళకి చెప్పినా ఒకటే. ఎంత బాగోకపోయినా నా పాట అంతా నేనే చేసుకోవాలి కదా. అబ్బా ఇప్పుడు ఎవరు చేయట్లేదు, నువ్వు చెప్పిన ప్రతిసారి చేస్తున్నాను కదా. ఎంతో మురిపించుకుంటావు తప్ప చెయ్యవు. నీకు చెప్పి చెప్పి నా నోరు పడిపోతుంది. దాని బదులు నేను చేసుకోవడమే నయం. చేసుకో అయితే. అదిగో చేసుకోమంటుంది. ఒక్క పూట బాగోకపోతే నాకు చేసి పెట్టే వాళ్ళే లేరా? ఇప్పుడే పట్టించుకోకపోతే రేపు పొద్దున్న మొగుడింటికి వెళ్ళాక నా పరిస్థితి ఏంటి దేవుడా? అమ్మను మించి దైవం ఉన్నదా? ఆత్మను